सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिय त्वम्मान्निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर मां रक्षश्रियन्दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 6:26 తిథి సప్తమి రాత్రి 11:10 వరకు, నక్షత్రం మూల రాత్రి 11:33 వరకు, వర్జం రాత్రి 10:03 నుంచి 11:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:40 నుంచి 9:25 వరకు, మరల రాత్రి 11:08 నుంచి 11:55 వరకు, అమృతకాలం సాయంకాలం 5:33 నుంచి 7:03 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం అష్టకల యొక్క పూర్వపు రోజు మరియు ప్రదోషం కూడా. త్రిశ్రోష్టకలు అనే పేరుతో 3 రోజులు అష్టకలు ఉంటాయి. మధ్యలో ఉండేటువంటి అష్టకా దివసం నాడు పితృశ్రార్థం చేస్తారు, అలాగే పూర్వ దివసం నాడు చేస్తారు, పరదివసం నాడు కూడా చేస్తారు. అలా పితృదేవతారాధనకు బాగా ఉపకరిస్తుంది. అలాగే సాయంకాలం వేళ ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివారాధనకు శివస్మరణకి కూడా చాలా ఉత్తమమైనటువంటి సమయం. నేటి ఆణిముత్యాలు. తన మనస్సును తాను వశపరుచుకొనగలిగిన వాడు సహస్ర శత్రువులను ఓడించిన వాడి కంటే గొప్పవాడు. మనసును నీ అదుపులో ఉంచలేకపోతే అది నిన్ను నీ లక్ష్యాలకు మరింత దూరం చేస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రేయ నమః. రామనామాన్ని అనుక్షణం కూడాను ధ్యానం చేస్తూ అణువణువునా కూడాను రామనామతత్వంతోనే జీవితాన్ని గడిపినటువంటి చిరంజీవి తత్వం కలిగినటువంటి హనుమంతుల వారి పారాయణ విధి విధానంలో హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని నేటికి కూడా మానవాళికి కలిగిస్తున్నాయి. అయితే అనేక ఇక్కట్లకు గురై ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం కానరానేటువంటి వ్యక్తులు అనవసరమైనటువంటి భయంకరమైనటువంటి తగాదాల జోలికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి తరుణంలో ఆంజనేయ బడబాన్ల స్తోత్రము అని చెప్పేసి మనకు ఉన్నది. ఆ ఆంజనేయ బడబాన్ల స్తోత్రాన్ని గనక నిష్ఠగా రోజుకు 3 సార్లు చొప్పున గనక అధ్యయనం చేసినట్లయితే అంతఃశత్రు ప్రభావం, శత్రువుల యొక్క ప్రభావం నుంచి బయల్పడి కార్యక్రమాలన్నీ కూడా విజయపథంలో నడిపించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే స్ఫటికలింగం, పాదరసలింగం, ఏకముఖి రుద్రాక్ష, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంచి మన్య సూక్త పారాయణ గనక చేసినట్లయితే మానవ జీవితంలో సంభవించేటువంటి ఒడిదుడుకులు, మానసిక అశాంతి తత్వాన్ని నుంచి కూడా బయలుపడటానికి ఆస్కారం ఉంది. సింధూరం బట్టు చాలా పవిత్రవంతమైనది. సింధూరంతో కూడా ఆంజనేయ స్వామి వారిని అభిషేకార్చన చేసినట్టుగా భావిస్తూ చక్కగా పూజించి
ఆ సింధూర బొట్టును గనక నిత్యం కూడా ఏ వ్యక్తి అయితే ధరిస్తాడో నుదుట, ఆ వ్యక్తికి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది అని. సింధూరం బొట్టు ఆంజనేయ స్వామి వారిది కదండి, మరి రామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఏమిటి అని చెప్పేసి మీరు భావించవచ్చు. సీతమ్మ తల్లి తన సింధూర బొట్టును పాపటిలో పెట్టుకున్నదట. అప్పుడు ఆంజనేయ స్వామి వారు అమ్మా ఏమిటన్నాడు. నాయనా ఆంజనేయ, ఈ సింధూర బొట్టు నేను పాపడిలో పెట్టుకుంటే రాముల వారికి ఆయుష్ పెరుగుతుంది, చక్కగా ఉంటారు అని ఉద్దేశము అన్నది. అలా అయితే నేను ఒళ్ళంతా పోసుకుంటాను కదా తల్లి అని చెప్పేసి ఆయన ఒళ్ళంతా కూడా పోసుకున్నాడు. ఇక్కడ సింధూర బొట్టులో రాముల వారి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సకల సుమగంధములు శివస్వామి కొసగి చలగి అంగ ప్రదక్షిణలు చేయువేళ స్వచ్ఛతను కూడా జల్లెడ పట్టునట్టి తెమ్మెరలు చుట్టు తెలిగట్టు తెలుగు భాష. సకల సుమగంధములు శివస్వామి కొసగి. గాలిదేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ అందమైనటువంటి పువ్వులున్నాయో, సౌందర్యభరితమైన సుగంధభరితమైనటువంటి పువ్వులు, ఆ పువ్వులన్నిటిలో ఉన్నటువంటి సుగంధాన్ని తీసుకుని ఆ సుగంధాన్ని స్వీకరించినటువంటి వాయుదేవుడు కైలాస పర్వతం మీదకు వెళ్ళి అక్కడ ఆ పరమేశ్వరుణ్ణి చూసి సకల సుమగంధములు శివస్వామి కొసగి, ఆ పరమేశ్వరునికి తాను ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ సుగంధభరితమైనటువంటి పుష్పములు ఉన్నాయో ఆ పుష్పములలోని సుగంధాన్ని తాను వహించి తీసుకుని వచ్చి ఆ సుగంధాన్ని పరమేశ్వరునికి అర్పించి సకల సుమగంధములు శివస్వామి కొసగి చలగి అంగ ప్రదక్షిణల్ సేయువేళ. ఆ సుగంధాన్ని సమర్పించిన తరువాత వాయుదేవుడు అంగప్రదక్షిణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అంగప్రదక్షిణల్ చేయువేళ స్వచ్ఛతను కూడా జల్లెడ పట్టునట్టి తెమ్మెరలు చుట్టు తెలిగట్టు తెలుగు భాష. ఆ వాయుదేవుడు అంగప్రదక్షిణములు చేస్తుంటే సుగంధాన్ని సమర్పించిన తరువాత పరమేశ్వరునకు ఆ అంగప్రదక్షిణలలో స్వచ్ఛతను కూడా జల్లెడ పట్టునట్టి అక్కడ పరమ స్వచ్ఛత తాండవం చేస్తూ ఉంటుంది ఆ కైలాస పర్వతంలో. ఆ స్వచ్ఛతలో కూడా ఎక్కడైనా ఒక నలక ఉన్నట్లయితే దాన్ని కూడా తీసివేసే విధంగా జల్లెడ పడుతున్నాడా అన్నట్లుగా ఈయన అంగప్రదక్షిణం చేస్తుంటే అటువంటి పరిస్థితిలో స్వచ్ఛతను కూడా జల్లెడ పట్టునట్టి తెమ్మెరలు చుట్టూ, ఈ తెమ్మెరలు ఈ వాయుదేవుని నుండి వెలువడేటువంటి ఈ వీచికలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛతలో కూడా ఏమాత్రమైనా ఒక నలక ఉంటే దాన్ని కూడా జల్లెడ పట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ తెలిగట్టు ఆ కైలాస పర్వతం ఎలా ఉంటుందో రమణీయంగా గంభీరంగా మహోన్నతంగా అటువంటి తెలిగట్టు నా తెలుగు భాష. అమరపురము జ్ఞానమయము అమృత ఫలము సుమపదము సిరులు కురియు కమలకరము పరమ సుఖము హితము మహాబలము వరము తిమిరహరము భాస్కరము నా తెలుగు భాష. అమరపురము స్వర్గపురము వంటిది ఈ తెలుగు భాష. జ్ఞానమయము సంపూర్ణమైనటువంటి జ్ఞానానికి నెలవు మన తెలుగు భాష. అమృత ఫలము ఇది అమృత ఫలము వంటిది. సుమపదము ఇదే పూలబాట. సిరులు కురియు కమలకరము
కనకవర్షం కురిపించేటువంటి లక్ష్మీకరమే మన తెలుగు భాష. పరమ సుఖము, ఆ కైవల్యంలో లభించేటువంటి పరమ సుఖం ఏదైతే ఉన్నదో అది ఈ తెలుగు భాషని అభ్యసించి దీన్ని అధ్యయనం చేసిన వారికి నిరంతరం ఆ పరమ సుఖం అందుతూనే ఉంటుంది. హితము, అన్ని విధములుగా కూడా శ్రేయస్సుని కలిగిస్తుంది. మహాబలము, ఇది మనస్సుకి, శరీరానికి, ఆత్మకి కూడా బలాన్ని కలిగిస్తుంది. తెలుగు భాషని చక్కగా అధ్యయనం చేసేవాడికి దేహబలము, మనోబలము, ఆత్మబలము కూడా చేకూరుతుంది. వరము, ఇక్కడ పుట్టటమే ప్రతి మనిషికి కూడా ఒక వరం. తిమిరహరము, చీకట్లను, అజ్ఞానాన్ని కూడా పటాపంచలు చేస్తుంది తెలుగు భాష. భాస్కరము, మహాజ్యోతి ప్రకాశము ఈ తెలుగు భాష. ఈ తెలుగు భాష విలువని తెలుసుకొని అధ్యయనం చేద్దాం, ఆనందిద్దాం, తెలుగులోనే మాట్లాడుదాం, తెలుగులోనే వ్రాద్దాం. జై తెలుగు సరస్వతి. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. ఆద్యంతమంగళమజాత సమానభావం ఆర్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. తపోమూర్తిగా ఉన్న పరమేశ్వరుడు అనునిత్యం సేవకై అమ్మవారిని అనుమతించమని ప్రార్థించిన హిమవంతుని యొక్క ప్రార్థనని మన్నించకపోయినప్పటికీ అమ్మవారి యొక్క వాగ్వాద నైపుణ్యానికి సంతోషించి అనునిత్యం సేవకి సమ్మతించాడు. అప్పటి నుంచి పార్వతీదేవి నిత్యము ఆ శివుని యొక్క ఆశ్రమమునకు వచ్చి సాధన చేస్తూ ఆయనకు సేవ చేస్తున్నది. ఆశ్రమం పేరు స్థాణ్వాశ్రమము అని. శివుడు తపస్సు చేశాడు కనుక దాని పేరు స్థాణ్వాశ్రమము. స్థాణువు అని శివునికి ఓ పేరు. పైగా స్థాణువు అంటే స్థిరమైన వాడు, కదలినవాడు అని అర్థం. ఆ కదలకుండా సుస్థిరమైన దీక్షతో తపస్సు చేసిన చోటు కనుక స్థాణ్వాశ్రమము అనవచ్చు. అలాంటి ఒక శిఖర ప్రాంతం అది. అక్కడ స్వామి తపస్సు ఎలా చేశాడనే దాన్ని కూడా శాస్త్రం వర్ణిస్తున్నది. తపస్సు అనగానే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు. తపస్సు అనేక అంశములతో కూడి ఉంటుంది. జపము, యజ్ఞము, యోగము ఇవన్నీ కూడా తపస్సులో భాగములే. ఇందులో ఏదో ఒకటి చేయడం కాదు, ఒకదాని కూడా సహకరిస్తుంటాయి. అందుకు ఒకవైపు యోగము, మరొక వైపు అర్చన, ఇంకోవైపు యజ్ఞము, జపము అన్నీ కలిపి తపస్సు అని చెప్పబడుతుంటుంది. అలాగా కొంతమంది తపో మార్గంలో ఉంటారు. తపస్సు ఎందుకు చేస్తారు అంటే ఒకటి పాపనాశనం కోసం, చిత్తశుద్ధి కోసం, ఇష్టమైనవి నెరవేరడం కోసం, బాధ కలిగించేటువంటి పాపములు తొలగడం కోసం, ఇలా రకరకాలుగా తపస్సుకు ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. మరికొన్ని తపస్సులు చిత్తశుద్ధి కోసం, జ్ఞాన సముపార్జన కోసం తపస్సులు చెప్పబడ్డాయి. ఇలాగా తపస్సులు అనేక రకాలు, వాటి ప్రయోజనాలు అనేక రకాలు. ఇప్పుడు పరమేశ్వరుడు ఏ ప్రయోజనం కోసం తపస్సు చేస్తున్నాడు? కొంతమంది మహాత్ములు ఉంటారు, వారికి ఏ ప్రయోజనం లేదు, అయినా తపస్సు చేస్తూ ఉంటారు. అలాంటి యోగులు, మహర్షులు ఇప్పటికీ ఉన్నారు. ఎప్పుడూ తపోమూర్తిగా ఉన్నటువంటి వశిష్ఠాదులు, అలాగే అగస్త్యుడు మొదటి మహర్షులు ఉన్నారు. వాళ్ళకి ఏ తపస్సు అవసరం లేదు, అయినా ఎందుకు తపస్సు చేస్తారు అంటే జీవన్ముక్తులైనప్పటికీ కూడా ఇంకా ఈ శరీరం దాల్చి ఉంటారు గనక ఈ శరీరాన్ని కర్మరహితంగా సోమరితనంగా వదిలేయకుండా వారు ఈ శరీర చేష్టల్ని ఈ తపస్సుకు వినియోగిస్తారు. ఆ వచ్చిన తపఫలం లోకక్షేమానికి ధారపోస్తారు. అందుకు తపస్సులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకోవాలి. కామ్యంగా చేసే తపస్సులు కొందరివైతే చిత్తశుద్ధి కోసం జ్ఞాన మార్గంలో చేసే తపస్సులు కొందరివి. ఈ మొదటి వారి కంటే రెండవ వారు మరికొంత ఉత్తమ శ్రేణికి చెందినటువంటి వారు. వారికంటే గొప్పవారు ఏంటంటే తమకంటూ ఏ కోరిక లేకపోయినా లోక సంగ్రహార్థం, లోకక్షేమం కోసం తపస్సు చేసేవారు. ఇలా 3 తెరగులు వారు ఉంటారు తపస్సులో. ఇక 4వది పరమేశ్వరుడు చేస్తున్న తపస్సు. ఈ 3ంటికి చెందరతను. ఎందుకంటే ఎలాగూ ఉన్నాను కనుక తపస్సు చేయాలని అవసరం లేదు, అని ఎప్పుడూ ఉండేవాడే శాశ్వతమైన పరతత్వం. మరి ఎందుకు అలా చేస్తున్నట్టే దీన్ని లీలా అని అంటారు. పరమేశ్వరుడు ఒక రూపాన్ని స్వీకరించి ఒక కథను నడిపేటప్పుడు లీల కోసం కొన్ని పనులు చేస్తాడు. ఆ పనులు కూడా లోకక్షేమానికి హేతువులవుతాయి. పైగా ఆ పనులన్నీ దివ్యంగా ఉంటాయి. అందుకు తానే తపములకు గమ్యము, లక్ష్యము అయినప్పటికీ తాను తపస్సు చేస్తున్నట్ట. తపోమూర్తిం తపోరూపం తపోధన ధనం వరం అన్నారు ఇక్కడ. ఆయన తపస్సులకి
ఆయనే ప్రయోజనం. పైగా తపస్సు చేసే శక్తి ఆయన ఇస్తాడు, తపస్సు చేసిన దానికి ఫలం ఆయన ఇస్తాడు. అందుకు తపస్సులకి ఫలమిచ్చే స్వామి తాను తపస్సు చేయడం అద్భుతమైన విషయం. ఇది చూపిస్తూ శ్రీనాథుడు అంటున్నాడు, తనకు పరముండు లేదన దనరి వెలుగుచున్న పరమేశ్వరుడు తానుగ్రతపము చేసి భక్తులు తను ప్రీతి చేరవచ్చు తెరువు తా తీర్చి చూపెడు తెరగుబోలే. ఏ మార్గంలో భక్తులు నన్ను చేరాలి అంటే ఈ మార్గంలో అని తాను చేసి చూపిస్తున్నట్ట. అలాగా వారికి ఒక మార్గం చూపించడం కోసం చేయడం ఇది. అలాగే ఈశ్వర కృత్యములన్నీ కూడా మనకు మార్గం చూపించడం కోసమే, సాధనా పథమును నిర్దేశించడం కోసమే. ఈ తపస్సు చేసేటప్పుడు ముందు అగ్ని ఆధానము అని చేస్తారు. అనగా నిత్యం అగ్నిహోత్రం చేసుకోవడానికి గాను అగ్ని ఆధానం చేయడం, అలా కొంత అగ్నికార్యం చేయాలి. ఆ తర్వాత జపం చేయాలి. ఆ తర్వాత అంతరంగంలో ధ్యానం చేసుకోవాలి. అలా క్రమంగా సమాధి స్థితిని పొందాలి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సహకరిస్తాయి. ఇక్కడ వర్ణిస్తున్న పద్ధతి ప్రకారంగా భారతీయ సాధనలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. అంతేగాని పూజలు అక్కర్లేదు, యజ్ఞాలు అక్కర్లేదు, ధ్యానం చేస్తే చాలంటాడు ఒకడు, ఇవేవి అక్కర్లేదు కేవలం మంత్రం చేస్తే చాలంటాడు మరొకడు. కానీ ఒకదానికొకటి సహకరిస్తా అన్న విషయం తెలుసుకోవాలి. ఒకటి అందు మనకు ప్రీతి ఉండవచ్చు, అది ప్రీతిగా చేస్తున్నప్పటికీ మిగిలినవి సహకరిస్తుంటాయి. కొందరు సంకీర్తన చాలా ప్రీతి, వాళ్ళ సంకీర్తనతోనే మోక్షం పొందిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ధ్యానంతో మోక్షం పొందిన వారు కొంతమంది ఉన్నారు. ప్రీతిపూర్వకమైన అర్చనతో మోక్షం పొందిపోయినటువంటి వారు మరికొందరు ఉన్నారు. ఏ మార్గంతోనైనా మోక్షం పొందవచ్చు, కానీ ఒక మార్గానికి మిగిలిన మార్గాలు సహకరిస్తాయి, మనకి ఇష్టమైన మార్గంలో మరింత నిష్ఠను కుదురుస్తాయి అనేది తెలుసుకోవాలి. అందుకే ఏదో ఒక మార్గం పట్టుకుని మాట్లాడడం కాదు. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పరమేశ్వరుని చేరుకోవడానికి వివిధములైన శాస్త్రీయమైన మార్గాలను ఋషులు ఏర్పరిచారు. ప్రతి మార్గంలో కూడా సిద్ధి పొందిన వాళ్ళు మనకు ఆదర్శంగా మహాత్ములు కనబడుతూనే ఉన్నారు. ఒక్కొక్క యోగులు సంకీర్తనలో సిద్ధి పొందిపోయినటువంటి త్యాగరాజాదులు గోచరిస్తారు. అలాగే ధ్యానంతో సిద్ధి పొందిపోయిన రమణులు మొదలైనటువంటి వారు గోచరిస్తారు మనకి. ఇక మంత్రతంత్ర మార్గంలో సిద్ధి పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలా ప్రమాణాలు చెప్తుంటే అది పెద్ద విశేషం. మొత్తానికి భారతీయ తపో మార్గం అంటే ఇది. తపస్సులో ప్రధానంగా ఉండేది నిగ్రహ శక్తి, నియమ పాలన. అది చాలా ప్రధానం. ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఇంద్రియములను నిగ్రహించుకొనుట, కొన్ని నియమాలు పాటించాలి, ఆ విధంగా చేయాలి. ఇక్కడ పరమేశ్వరుడు ఆ తపస్సు చేసేటప్పుడు అగ్నిని రగిల్చేట. ఆయన అగ్నిని రగిల్చడం ఏంటి? తత్రగ్నిమాధాయ సమిద్ధం స్వమేవ మూర్త్యంతరమష్టమూర్తి స్వయం విధాత తపసఫలానాం కేనాపి కామేన తపశ్చకార. ఆయనే అష్టమూర్తి. అష్టమూర్తి అంటే పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడని. అష్టమూర్తుల్లో ఒకడు అగ్ని. కనుక అగ్నిస్వరూపుడైన పరమేశ్వరుడు యజ్ఞాగ్నిని తానే రగిల్చేట. ఇది ఎలాగ ఆశ్చర్యంగా ఉన్నది. స్వయం విధాత తపసఫలానాం, తపస్సులకు ఫలమునిచ్చేటువంటి స్వామి కేనాపి కామేన తపశ్చకార, ఆయన ఏదో కోరికతో తపస్సు చేస్తున్నాడు. బహుతపోవ్రత నియమైక ఫల విధాత తపము చేసను మది నొక్క తలపు చేసి అంటారు శ్రీనాథుడు. ఇక్కడ ఆయన ఏదో తలపుట, కేనాపి కామేన అనే చమత్కారం అంటున్నాడు ఇక్కడ కాళిదాస మహాకవి. ఏదో ఒక కోరికతో తపస్సు చేస్తున్నట్ట. ఆయన కోరిక ఏమిటి? ఆయన పేరే కామేశ్వరుడు. ఆయన కోరిక అమ్మవారిని చేపట్టాలని. చిత్రం ఏంటంటే ఆ అమ్మవారితో ఇక్కడ పోటీపడి తపస్సు చేస్తున్నట్టున్నాడు, కానీ నిజానికి అతని తపస్సంతా అమ్మవారిని చేపట్టడం కోసమే. ప్రత్యర్థి భూతామపితాం సమాధేహి శుశ్రూషమాణాం గిరిశోనుమేనే వికారహేతవు సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః. నిత్యము ఆ మహాత్రిపుర సుందరి స్వరూపుడైనటువంటి పార్వతీదేవి సేవ చేస్తున్నప్పటికీ, ఆ శుశ్రూషలు జరుగుతున్నప్పటికీ నిశ్చలమైన సమాధిలోనే ఉన్నట్ట స్వామి ఏనాడు వికారానికి లోను కాలేదు. ఆ వికారానికి లోను కాకపోవడమే ధీరత్వం అంటారు. ధీరులైన వారే తపస్సు చేయగలరు. అందుకు ధీరత్వంతో చేసే తపస్సే ఉత్తమ సిద్ధినిస్తుంది. ధీరత్వం అంటే ఏమిటో ఇక్కడ నిర్వచనం చెప్తున్నాడు కాళిదాస మహాకవి. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః. వికారం కలిగించే విషయములు ఎదురుగా ఉన్నప్పటికీ వికారానికి లోను కాకుండా ఉండడమే ధీరత్వం అంటే. అందుకు మనస్సుకు చంచలత్వ హేతువైనటువంటి యువతి సమీపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చంచలత్వానికి లోను కాకుండా ఆయన తపోనిష్ఠలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు సేవ చేస్తున్న తల్లి ఏ విధమైన ఉపచర్యలు చేస్తున్నదంటే అపచిత బలి పుష్పావేది సమ్మర్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాంచోపనేత్రి గిరిశముపచచార ప్రత్యహంసా సుఖేసి నియమిత పరిఖేద తచ్చిరశ్చంద్రపాదై. నిత్యము అర్చనకు తపస్సుకి అవసరమైనటువంటి కుసుమాలు పత్రాలు తీసుకురావడం,
అక్కడ ఉన్నటువంటి వేదిక అంటే అగ్నిహోత్రం ఉంచిన చోటు అని చెప్పుకోవచ్చు, సాధన చేసే స్థలము అని కూడా అనుకోవచ్చు. వాటన్నిటి కూడా శుభ్రపరిచి వాటిని అలికి అక్కడ ముగ్గులు పెట్టి స్వామికి అనుకూలంగా ఆ సమిధలు కుశలు ఇత్యాదులు అక్కడ అమర్చి చివరికి నమస్కారం చేసి వెళ్ళొస్తానని చెప్పి వెళుతూ ఉండేదిట. ఆ చేసిన పద్ధతిని తెలుగు పద్యంలో శ్రీనాథుడు ఏమంటున్నాడు చూద్దాం కాళిదాస కవిత్వంతో పాటు. పాటించి పువ్వు పల్లవంబులు కోయు కుశ పవిత్రంబులు కూడబెట్టు అధివాసనము సేయు అర్ఘ్యోదజములకు ఉపకరణంబులు వయ్యచేర్చు వేదిక సమ్మార్జ విధి నివర్తించును లీలమై రంగవల్లికలు నర్చు కల్పించు లెస్సగా గంధక్షతంబులు ఉత్పాదించు ధూపదీపాదికములు ప్రత్యహంబును హిమధర రాజతనయ భవుని పదపద్మముల మీద భక్తి కలిగి తచ్చిరశ్చంద్ర చంద్రికాస్తబక శైత్యశాంత పర్యటన క్రియా శాంతియగుచు. ఇక్కడ కాళిదాస్ చెప్పిన భావాన్ని శ్రీనాథుడు అందంగా పద్యంలో చూపిస్తున్నాడు. నిత్యము హిమధరరాజ తనయ ఈ విధంగా అర్చన చేసి చివరికి శివుని పాదాలకు నమస్కారం చేసి వెళుతుందిట. అయితే నిజానికి సుకుమారి అందులో సార్వభౌముని ఇంటి కుమార్తె ఆమె. అటువంటప్పుడు మహారాజపుత్రిక సహజంగా సుకుమారిగా ఉంటుంది. ఆమె వచ్చి ఇంత పరిచర్య చేస్తున్నది. పక్కన చెలికత్తులున్నా పేరుకున్నారే కానీ సేవంతా ఆమె చేస్తున్నది. ఎందుకంటే చెలికత్తులు చేసి సేవ చేయించి తాను సేవ చేస్తున్నట్టు అనిపించుకోవడం గొప్పేం కాదు, దానివల్ల ఫలితమేం లేదు. తాను ప్రత్యక్షంగా సేవ చేయాలి. అందుకు ఒక మహారాణిగా లేదా మహారాణి పుత్రికగా వచ్చినప్పటికీ ఆమె తాను సేవ చేస్తూ చెలికత్తుల ప్రక్కన పేరుకు మాత్రమే ఉన్నారు. ఇంత సేవ చేశాక సుకుమార్ అలసిపోవడం సహజమే, కానీ అంత సేవ చేసి పరమేశ్వరునికి నమస్కారం చేసినప్పుడు ఆ శ్రమంతా పోతుందిట. ఎంత చక్కని మాట అన్నారు ఇక్కడ. ఎందుకంటే చివరికి స్వామి తలపై ఉన్నటువంటి చంద్రలేఖలోంచి వెన్నెల ఆమె మీద పడుతోందిట. అద్భుతమైన విషయం ఇక్కడ. ఎందుకంటే తాపంతో ఉన్నప్పుడు వెన్నెల సోకితే ఒక సేద తీరడం అనేటువంటి లక్షణం వస్తుంది, శాంతి లభిస్తుంది. అలాగా తచ్చిరశ్చంద్ర చంద్రికా స్తబక శైత్యశాంత పర్యటన క్రియా శాంతియగుచు. చివరికి నమస్కరించి తల వంచగానే స్వామి తలపై ఉన్న నెలవంకపై ఉన్నటువంటి వెన్నెలల కాంతులు ఆమెపై ప్రసరించి శాంతి పొందుతున్నది. దీని భావం ఏంటంటే ఎంత శ్రమపడ్డా శివ సన్నిధి శివస్మరణ శాంతిని ప్రసాదిస్తున్నది, అంత అలసట్ని కూడా తీర్చివేస్తున్నది. ఈ చెప్పడంలో శివతత్వాన్ని ఆశ్రయిస్తే శాంతి లభిస్తుందనే సూచన కూడా ఇక్కడ భక్తులకు లభిస్తున్నది. అందుకే శాంతిప్రదాత అయినటువంటి శాంతమూర్తి అయిన తపోమూర్తి అయిన ధ్యానమూర్తి అయిన శివునికి నమస్కరిస్తూ సర్వం సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతిరక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. యుద్ధంలో రాక్షసులను సమరిస్తాను అని అగ్నితో సమానమైన తేజస్సును కలిగి దండకారణ్యంలో నివసిస్తున్న మునులకు రాముడు మాట ఇచ్చాడని ఈ శ్లోకానికి అర్థం. ఋషుల ప్రార్థనను రాముడు అంగీకరించాడని తెలుసుకున్నాం. ఋషులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో రాముడికి బాగా అర్థమైంది. మరణించిన మునుల ఎముకల గుట్టలు చూసి రాక్షసుల బలం ఎంతటిదో రాముడు తెలుసుకున్నాడు. వారి విషయంలో ఏమాత్రమూ ఏమరుపాటు లేకోకుండా జాగ్రత్తగా ఉండాలా అని గ్రహించాడు. మహర్షులు రాముడిని నువ్వే మా రాజు, దేవేంద్రుడి వంటి వాడివి నువ్వు అని ఋషులందరూ పొగుడుతూ వచ్చారు. విరాధుడు పరలోకానికి వెళుతూ నువ్వు దేవేంద్రుడితో సమానమైన బలవంతుడివి, లోకనాథుడివి అన్నాడు. తన అపార తపఫలాన్ని స్వీకరించమని రాముణ్ణి కోరాడు కూడా. అగస్త్యుడు నువ్వు సమస్త లోకాలకు రాజు అని సంబోధించి ఆయుధాలు కూడా ఇచ్చాడు. సామాన్యంగా పెద్దల దగ్గరకు వెళ్ళి ఆశీర్వచనం పొందటం అనేది ఆచారం, పద్ధతి, గౌరవము
దానిని అందరూ పాటించాలి. అది ఆయుర్దాయాన్ని పెంచుతుంది అని చెప్పచ్చు. కాబట్టి పెద్దలు రాగానే లేచి నమస్కరించాలి. అలాంటిది పూజించదగిన, ఉపాసించదగినటువంటి పెద్దలు వచ్చి తమను రక్షించమని వేడుకుంటుంటే రాముడికి సిగ్గు కలిగింది. ఇటువంటి మహామునులందరూ కూడా వీళ్ళు జగత్తును ఆశీర్వదించేవాళ్ళు, వీళ్ళు వచ్చి నన్ను వేడుతున్నారే అనుకున్నాడు. వెంటనే రాముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క పాదాలకు నమస్కరించి, నన్ను క్షమించండి, మీ మాట పాటిస్తాను, మీకు రక్షణ కల్పిస్తాను, అసురులను రాక్షసులను సంహరిస్తాను. మీరు నన్ను ఆజ్ఞాపించాలంటే ఎంత చెప్పుతూనే వెళతా, నేను వేడుకోరాదు కదా నన్ను. నేను తండ్రి మాట పాటించడానికి ఇక్కడికి వచ్చాను, అంతటితోనే నా ధర్మం పూర్తి కాలేదు కదా, ఇంకా ఉన్నది. దుష్టులను శిక్షించటం, శిష్టులను రక్షించటం నా ధర్మం. నేను మీ కోరిక ఖండితం తీరుస్తాను. మిమ్మల్ని రాక్షసుల నుండి రక్షించడం ద్వారా నాకు ఒక మంచి ఫలం లభిస్తుంది. అది దేవరహస్యం. ఇక మీరు నిశ్చింతంగా ఉండండి. మీ యజ్ఞాలకు ఎలాంటి విఘ్నాలు రావు, నిర్విఘ్నంగా సాగిపోతాయి. ఇక ఇప్పటి నుంచి రాక్షస సమూహం భయపడటాన్ని మీరు చూస్తారు కదా. వారంతా చెల్లా చెదరై ప్రాణరక్షణ కోసం పరుగులు పెట్టాడని అది మీరందరూ గమనిస్తారు కదా, పరుగులు పెట్టారని అని శ్రీరాముడు గంభీరంగా ఇలా అన్నాడు. మహర్షులారా, ఇక నా వీర్యాన్ని, నా తమ్ముడి యొక్క పరాక్రమాన్ని మీరు చూస్తారు కదా. యుద్ధంలో రాక్షసులను సంహరిస్తాను అని మాట ఇచ్చాడు. తర్వాత రాముడు సీతాదేవికి గల ధర్మ సందేహాన్ని తీరుస్తూ, మహర్షుల కోసం ప్రతిజ్ఞ చేశాను, నేను బ్రతికి ఉండగా నేను ప్రతిజ్ఞను తప్పను, నా సత్యవ్రతం నీకు తెలుసు, ప్రతిజ్ఞ నెరవేరుస్తాను. అందులోనూ విశేషించి బ్రహ్మవేత్తలైన మునులకు ఇచ్చినటువంటి మాటలను కూడా అసలే నేను తప్పను. వారు నన్ను యాచించకపోయినా నేను వారిని కాపాడుతాను, ఇది నా ధర్మం అన్నాడు. ఈ విధంగా శ్రీరాముడు మునులకు మాట ఇచ్చాడు. సీతాదేవికి తన మనసులోని మాటను చెప్పాడు కూడా. సీతాదేవి ఎన్నో సమస్యలు, ఎన్నో సందేహాలు అడుగుతూనే వచ్చింది. అసలు దండకారానికి వచ్చింది మనం ఖడ్గాలు పట్టుకోవటానికి అని కూడా అడిగినప్పుడు చాలా, నేను ఖడ్గాలు పట్టుకోవటం దుష్టుల్నంతా కూడా శిక్షించి శిష్టుల్ని రక్షించడానికి కోసమే నేను చేస్తూ ఉండేది. నిన్ను వదులుతాను కానీ నేను రక్షణ ఇచ్చిన మాటను మాత్రం వదలలేను అని చెప్పాడు. ఓం సీతారామాభ్యాం నమః.